సోదర సోదరీమణులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు స్పీక్ ఆన్ భగవద్గీత, which is called a celestial song. In Telugu, that is గీతాంజలి గీతం అని మనం పేరు పెట్టొచ్చండి. సో భగవద్గీత అనే ఈ అపురూపమైన జ్ఞానసాగరంలో మనందరము తేలియాడాలి. మహాభారతంలో భాగమైనటువంటి ఈ భగవద్గీత గీతాంజలి గీతంగా పిలువబడుతుంది. ఇది కేవలం ఒక మత గ్రంథం మాత్రమే అని అనుకుంటే కనుక పొరపాటు. భగవద్గీత మనకి ఆత్మ సాక్షాత్కారం ఎలా పొందాలో చెప్తూ నైతిక ప్రవర్తన, మనపైన మనకు నమ్మకము, ఆత్మ, శరీరము, మన గమ్యము, మరియు మనము పొందాల్సినటువంటి శాశ్వత ఆనందము, వీటన్నింటికీ మార్గదర్శకత్వం వహిస్తుంది భగవద్గీత. మహాత్మా గాంధీ ఒకమారు ఇలా అంటాడు: నన్ను సందేహాలు వేధిస్తున్నప్పుడు, ఎప్పుడైతే నిస్సహాయత నన్ను చుట్టుముట్టుతుందో, ఎప్పుడైతే నా చుట్టూ అలజడి కనిపిస్తుందో, నేను భగవద్గీతను చదివి సాంత్వన పొందుతాను అన్నాడండి. అలాగే ఫ్రెంచ్ ఇంటెలెక్చువల్, చాలా గొప్ప మేధావి ఆయన, రోమైన్ రోలండ్ అంటాం ఆయనని. ఆయన భగవద్గీత గురించి ఏం చెప్తాడంటే, భగవద్గీత దివ్య సత్యాల యొక్క సమాహారం, దివ్య సత్యాల యొక్క పరిపూర్ణ సమ్మిళితం. ఇది కవితాత్మకంగా, మహోన్నతంగా వ్యక్తము చేయబడినటువంటి దైవవాక్కు అంటాడు. ఇప్పుడు మనము ఈ భగవద్గీత అనే విజ్ఞాన యాత్రలో మన యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ముందుకు సాగుతాం. అర్జునుడు తాను మానసిక సంఘర్షణలో ఉన్నప్పుడు, ధర్మ సందిగ్ధతలో కొట్టుమిట్టాడుచున్నప్పుడు, శ్రీకృష్ణుడు అతనికి కర్తవ్య ధర్మం మరియు నిష్కామ కర్మ, వీటి యొక్క ప్రాధాన్యతను బోధించడం జరుగుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ ఆత్మే సంగోస్త్వ కర్మణి అంటాడు 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో. అర్జున, నీకు కర్తవ్యమునే ఆచరించే హక్కు ఉంది, కానీ దాని ఫలితంపై మాత్రం హక్కు లేదు. నీవు ఫలితాన్ని లక్ష్యంగా చేసుకోకూడదు. అచేతనత్వంలోకి నీవు వెళ్ళి పతనం కాకూడదు. ఏం చెప్తున్నాడండి? నిష్కామ కర్మ అనే సూత్రాన్ని
శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించడం జరుగుతుంది. ఇది మన ఆధునిక యుగంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కార్యంపై మనం శ్రద్ధ పెడతాము, కానీ ఫలితం పైన శ్రద్ధ ఉండకూడదు అంటాడు భగవంతుడు. కానీ ఎలాగైనా ఫలితాన్ని మనము పొందాలి, గమ్యానికి చేరుకోవాలి అనే పట్టుదలతోనే మనము మన యొక్క ఆలోచన విధానంలో స్థిరంగా ఉండి నడవాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటటువంటి ఒక మహా గొప్ప శాస్త్రజ్ఞుడు E=mc² బాగా అందించినటువంటి అతను భగవద్గీత గురించి ఏమంటాడంటే, భగవద్గీతను చదివి ఈ విశ్వాన్ని దేవుడు ఎలా సృష్టించాడో అని నేను లోతుకు వెళ్ళి మునిగిపోయి ఆలోచించినప్పుడు నాకు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మిగతా అన్ని విషయాలు నాకు తక్కువగా అనిపించాయి. అంటే భగవద్గీత బోధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అత్యున్నతమైనది, మిగతావన్నీ తక్కువ రకమైనవి. అర్థం ఏంటండి? మనము మానవ జీవితంలో ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించడం కొరకే మన యొక్క సమయాన్ని మనము వెచ్చించాలి. ఇంకా భగవద్గీత మనకి ఏకత్వ దృష్టిని ప్రసాదిస్తుంది. ఇది అన్ని జీవరాశులకు దివ్యమైనటువంటిది అని చెప్తూ సమానత్వం గురించి మాట్లాడుతుంది. సార్వజనీనమైనటువంటి సార్వత్రికమైనటువంటి సోదర భావాన్ని భగవద్గీత పెంపొందిస్తుంది. 13వ అధ్యాయము 28వ శ్లోకం మనం తీసుకున్నట్టయితే, సమం సర్వేషు భూతేషు తిష్ఠింతం పరమేశ్వరం వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. అర్థం ఏంటండి? ఎవరైతే అన్ని ప్రాణులలో భగవంతుడున్నాడు, అన్ని ప్రాణులలో భగవంతుడుంటాడు, ఆ పరమాత్మ ఉన్నాడు అని నిజమైన దృష్టితో ఎవరైతే చూస్తారో అతడే పరిపూర్ణమైనటువంటి వ్యక్తి. ఉదాహరణకి ఓపెన్హైమర్ అనేటటువంటి ఈ ఆటం బాంబు సృష్టికర్త కూడా భగవద్గీత శ్లోకాన్ని పేర్కొంటాడండి. నా ధర్మంగా నేను సైంటిస్టును, శాస్త్రజ్ఞుని కాబట్టి నేను సృష్టించాను ఆటం బాంబుని, అణుబాంబుని. మరి నేను ఎన్నో మరణాలకి కారణమవుతానా? ప్రపంచాలను నాశనం చేసేటటువంటి కర్తనవుతానా అని ఆయన అలజడిలో ఉన్నప్పుడు భగవద్గీతను చదివి సాంత్వన పొందాను అని చెప్తాడు ఓపెన్హైమర్. ఇక మనము జ్ఞాన మార్గంలోకి వెళ్ళి ఈ జ్ఞాన యోగం గురించి చెప్పుకుందాం. ఈ జ్ఞానయోగం ఆత్మ సాక్షాత్కారం పొందడము ముఖ్యమైనటువంటిది అని బోధిస్తుంది. మనకి 4వ అధ్యాయంలో 38వ శ్లోకము ఏం చెప్తుందంటే, ఈ లోకంలో జ్ఞానానికి సమానమైనటువంటిది మరొకటి లేదు. యోగ సిద్ధులు
ఈ జ్ఞానాన్ని ధ్యానములో, అంటే వారి హృదయములో గాయత్రిని ధ్యానం చేసి వారు కనుగొంటారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలే ఆత్మని విందతి. ఈ లోకంలో జ్ఞానానికి సమానమైనటువంటి పవిత్రమైనటువంటిది మరొకటి లేదండి. యోగసిద్ధులు ఇట్టి జ్ఞానాన్ని వారి హృదయములో కనుగొంటారు. ఏంటి ఆ జ్ఞానము? ఆ జ్ఞానము ఉపనిషత్తులు చెప్పినట్టుగా నేనే బ్రహ్మను, అంటే అహం బ్రహ్మస్మి. ఇది నేను ఆత్మను, నా ఆత్మ ఈ యొక్క విశ్వంతో ఏకత్వాన్ని కలిగి ఉంటుంది అని యోగులు ధ్యానములో తన హృదయములో దర్శించుకుంటారు. ఫ్రెంచ్ తత్వవేత్త, ఏ గ్రేటెస్ట్ ఫిలాసఫర్ వోల్టైర్ మన భారతీయ తత్వంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఏమంటాడంటే, భగవద్గీతలో ఉన్న తత్వశాస్త్రం ఏమంటున్నాడండి? భగవద్గీతలో ఉన్న తత్వశాస్త్ర జ్ఞానం ప్రపంచములో ఉన్నటువంటి అన్ని తత్వశాస్త్రాలను అధిగమిస్తుంది అన్నాడండి ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టైర్. ఇదండి భగవద్గీత యొక్క గొప్పతనం. ఇప్పుడు మనము భక్తి మార్గం, అంటే భక్తి యోగం గురించి మాట్లాడుకుందాం. గీత భక్తి ద్వారా దైవాన్ని చేరుకోవాలని బోధిస్తుంది. మనకి 9వ అధ్యాయం 22వ శ్లోకం ఇలా చెప్తోందండి. అనన్య చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏంటండి దీని అర్థం? ఎవరైనా నన్ను మాత్రమే ధ్యానిస్తూ ఆరాధిస్తారో వారికి కావలసింది నేను సమకూర్చుతాను, వారిని నేను ఉద్ధరిస్తాను, వారి జ్ఞానాన్ని నేను కాపాడుతాను అంటాడు. దీనికి ఉదాహరణగా మనము మహాత్మా గాంధీ గారి యొక్క భక్తి యోగాన్ని మనం నిదర్శనంగా తీసుకోవచ్చు. ఆయన తన యొక్క జీవితంలో భగవంతుడి మీద దృఢమైన విశ్వాసంతో ఉండేవాడు. సత్యం పైన అతడు గొప్ప నిబద్ధుడిగా ఉండేవాడు. ఈ కారణం వల్లనే భారత స్వాతంత్ర్య పోరాటానికి మార్గదర్శకత్వం వహించి ఆయన అనుకున్నది సాధించగలిగాడు. ఇంకా చెప్పుకోవాలంటే భగవద్గీత మన ఆత్మ నియంత్రణను గురించి కూడా మాట్లాడుతుందండి. భగవద్గీత మనసుని నియంత్రించడం ద్వారా విముక్తి పొందవచ్చని చెప్తోంది. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? మనసుని నియంత్రించడం ఏంటి అంటే, మనసుని ఎప్పటికీ నియంత్రించలేము, కానీ క్రమశిక్షణతో మన అధీనంలో మాత్రం పెట్టుకోగలము. 6వ అధ్యాయము 5వ శ్లోకము ఈ రూపకంగా చెప్తోంది. ఉద్ధరే ఆత్మానాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః.
వ్యక్తి తన యొక్క జీవితాన్ని తానే తీర్చిదిద్దుకోవాలి, ఉద్ధరించుకోవాలి. తనను తాను దిగజార్చించుకోకూడదు. ఎందుకంటే ఆత్మ మనకు స్నేహితుడు అవుతాడు, శత్రువు కూడా అవుతాడు. ఈ విషయము మనలోనే ఉంది. కాబట్టి కృష్ణుడు ఏమంటాడంటే మనను మనమే ఉద్ధరించుకోవాలి. మనం ఎప్పుడు మన జీవితాన్ని దిగదార్చించుకోకూడదు. ఎందుకంటే మనకు మనమే మిత్రులం అవుతాము, మనకై మనమే శత్రువులం అవుతాము. మనకు ప్రశాంతతతో కూడినటువంటి జీవితం పొందడానికి మనమే కారణమవుతాం. అలజడి పొందాలంటే కూడాను మనమే కారణమవుతాము. దీనికి శ్రీకృష్ణుడు చెప్పొచ్చేది ఏంటంటే కర్మశిక్షణ అనేది అందరికీ అవసరము. మన జీవితాలని మనం ఉద్ధరించుకోవాలనుకుంటే కనుక మనమే ప్లాన్ వేసుకోవాలి, ఆచరించాలి, గమ్యానికి చేరుకోవాలి. అధః పాతాళానికి వెళ్ళకుండా నిరంతర జాగరూకతతో ఉండాలి. ప్రాపంచికమైనటువంటి ఆకర్షణలకు లోను కాకుండా ఎవరైతే ఉంటారో వారే జీవితాలని ఉద్ధరించుకుంటారు. స్టీవ్ జాబ్స్ కూడా ఈ యొక్క భగవద్గీత వలన ప్రభావితుడవుతాడండి. ఆయన ఏమంటాడంటే నా యొక్క సృజనాత్మక ఆవిష్కరణలో గీత అంటే భగవద్గీత నాకు మార్గదర్శిగా నిలిచింది. నేను భగవద్గీతను మార్గదర్శిగా చేసుకున్నాను అంటాడండి. చూసారా, జ్ఞానులందరూ భగవద్గీతను ఆచరించి వాళ్ళ యొక్క జీవితాలని ఉద్ధరించుకున్నారు. వాళ్ళ జీవితాలను ఉద్ధరించుకున్నప్పుడు మన జీవితాలు ఎందుకు ఉద్ధరింపబడతాం. కాబట్టి భగవద్గీత భారతీయ సంస్కృతిని చాటి చెప్పడమే కాకుండా ప్రపంచ ఆలోచనా విధానాలను కూడా ప్రభావితం చేసింది. మన కర్తవ్యం ఏంటి, జ్ఞానం ఏంటి, భక్తి ఏంటి, ఆత్మ నియంత్రణ ఏంటి అనే విషయాలపైన ఎంతో జ్ఞానాన్ని, బోధనలను ప్రసాదించింది ఈ భగవద్గీత. ఇంకా శ్రీకృష్ణుడు 18వ అధ్యాయము 66వ శ్లోకంలో ఇలా అంటాడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను విడిచి నన్ను ఒక్కడినే ఆశ్రయించు, నేను నీ పాపాల నుండి విముక్తి చేస్తాను, భయపడవద్దు అంటాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇంకేం కావాలండి మనకి? ఆ భగవంతుణ్ణి పట్టుకుని ఆయనను ఆశ్రయిస్తే కనుక జీవితానికి అంతకంటే భాగ్యము, అంతకంటే ధనము, అందులో ఉండేటటువంటి సంతోషము, అందులో ఉండేటటువంటి మాధుర్యము మనము పొందగలం కదండి. భూలోకములో ఉన్నప్పటికీ కూడాను మనము ప్రశాంతమైనటువంటి స్వర్గంలో ఉండేటటువంటి ఆనందాన్ని మనం భూలోకములనే పొందగలం కదండి. స్వామి వివేకానంద గారు ఏమంటాడంటే భగవద్గీత అనేది ఉపనిషత్తుల యొక్క అందమైన పుష్పాలను ఒక దగ్గర చేరిస్తే ఏ రూపకంగానైతే అందంగా కనిపిస్తూ ఉందో
అలాగే భగవద్గీత ఇది ఒక అందమైన పుష్పాల తోట. ఆ పుష్పాలన్నీ ఉపనిషత్తులతో నిండి ఉన్నటువంటివి. అదొక సమాహారము అంటాడు. ఇలా మనం భగవద్గీత నుండి స్ఫూర్తిని పొందాలి. మన జీవనానికి మార్గదర్శిక, మన జీవనానికి ఒక ప్రేరణగా అంత మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాన్ని అర్థవంతంగా, సంతృప్తివంతంగా మరియు శాంతివంతంగా నింపగలిగేటటువంటి శక్తి ఈ భగవద్గీతకు ఉంటుంది. ఇంకా మనం ముందుకెళ్ళాలంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు జీవులందరిలో ఉండేటటువంటి పరమాత్మ గురించి మాట్లాడతాడు. ఇలా ఈ దృక్పథం ఎప్పుడైతే మన మనస్సులో ఉంటుందో అప్పుడు అశాంతికి దూరం అవుతాము, ఆందోళనను అధిగమిస్తాము, ఎప్పటికీ శాంతిని అనుభవించడానికి దోహదం చేస్తుంది. ఇదే విషయాన్ని 10వ అధ్యాయంలో 21వ శ్లోకం ఇలా చెప్తుంది. ఓం తత్సత్ ఇతి శ్రుత్వా స్వధర్మం కర్తవ్యం. ఇలా మన ఆలోచనలో మూర్ఖత్వం ఉండకూడదు, మన ఆలోచనలో తప్పులు ఉండకూడదు, అనిశ్చిత అనేది కనిపించకూడదు. ధర్మాన్ని మన యొక్క కర్తవ్యంగా తీసుకోవాలి. పరమాత్మ మీద నమ్మకంతో ఉండాలి. పరమాత్మ యొక్క ప్రతిరూపంగా మనము మారాలి. ఒకమారు వివేకానందుడు గీతను అభ్యసించాలని చెబుతూ ఇలా అంటాడు. గీతను చదవండి, జ్ఞానాన్ని తెలుసుకోండి. ఆ జ్ఞానము మీకు ఒక కొత్త శక్తిని ప్రసాదిస్తుంది. ఆ శక్తిని అనుసరించండి, యథార్థమేంటో మీకు బోధపడుతుంది అంటాడు. ఈ భగవద్గీత వేదాలలోని సారాంశాన్నంతా కూడాను జీవితము అంటే అర్థం పరమార్థం ఏంటో తెలుసుకోవడానికి ప్రధాన మార్గంగా ఉంటుంది. భగవద్గీతలోనే ప్రపంచంలో ఉండేటటువంటి శాశ్వతమైనటువంటి జ్ఞానము మనకు ప్రసాదిస్తుంది. ఇది మనను అంటే తనను తాను అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది. ఇంకా మనకి 9వ అధ్యాయము 11వ శ్లోకము ఈ రూపకంగా చెప్తుంది. జన్మనాతి యోగాన్వితం శరీరం వైశాఖం మధుమతి జ్ఞానం ఈశ్వర ప్రసాదం ఉత్సాహాయ తటస్థం. మన అంతరాత్మే పరమేశ్వరునికి చెందినటువంటిది. నిజమైన జ్ఞానం మనకు కలిగినప్పుడు మనమంటే శరీరం కాదు, మనము ఆత్మలమే. ఆ ఆత్మలు ఎన్నో కాదు, అంతా ఒక్క ఆత్మనే. వివిధ రకాలుగా మారిపోయాము. ఉన్నది భగవంతుడు ఒక్కటే. ఏకం సద్విప్రా బహుదా వదంతి. ఆ ఉన్న ఒక్కటే రకరకాలుగా మనకు కనిపిస్తోంది అని ఈశ్వరుని గురించి మనకి ఈ అధ్యాయం 9లో 11వ శ్లోకము చెప్పింది. జన్మనాతి యోగాన్వితం శరీరం వైశాఖం మధుమతి జ్ఞానం ఈశ్వర ప్రసాదం ఉత్సాహాయ తటస్థం. ఇంకా భగవద్గీత మనకి ఒక చిత్తశుద్ధిని కలిగించేటటువంటి పుస్తకం మాత్రమే కాదండి. ఈ భగవద్గీత మనకి మహత్తరమైనటువంటి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించేటటువంటి గ్రంథం. ఈ గ్రంథం ప్రతి మనిషి యొక్క జీవితంలో అర్థాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. ఉదాహరణకి మళ్ళీ మనము అధ్యాయము 6
47వ శ్లోకం గురించి మాట్లాడుకోవాలంటే, ఇదే యోగినాం అహి సర్వేషాం మద్గతే నటనః సుఖం సాధు మాగచ్చినతో లభ్యం. ప్రతి యోగి పరమేశ్వరుణ్ణి ధ్యానంతో సంశోభితులై అన్ని విషయాలను నిజంగా చూసి సత్యాన్ని అంటే భగవంతుడిని అర్థం చేసుకుంటాడు అని చెప్తాడు కృష్ణుడు. యోగినాం అహి సర్వేషాం మద్గతే నటనః సుఖం. ఇంకా ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు భగవద్గీతలోని విశ్వజ్ఞానాన్ని గురించి అభిప్రాయపడినటువంటి విషయం మనం తెలుసుకున్నాము. ఆయన ఈ గ్రంథం యొక్క అత్యున్నతమైనటువంటి శక్తిని అవగాహన చేసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. ఆయన ఏమంటాడంటే, భగవద్గీతను చదివిన తర్వాతనే నేను విశ్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్లుగా అనిపించింది అంటాడండి. ఎంత చక్కటి మాట. భగవద్గీత చదవకముందు తనకి తన జీవితం అర్థం కాలేదు, ప్రపంచం అర్థం కాలేదు, విశ్వం అర్థం కాలేదు. భగవద్గీతను చదివిన తర్వాతనే నేను విశ్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్లుగా అనిపించింది అంటాడు. అలాగే మహాత్మా గాంధీ గారు కూడాను తన జీవితంలోని కష్ట సమయంలో భగవద్గీత నుండి ప్రేరణ పొందినట్టుగా చాలా మార్లు చెప్పాడు. ఇంకా ఆయన ఏమంటాడంటే, మానవులకు కావలసినటువంటి, మానవులకు అవసరమైనటువంటి మార్గదర్శకత్వం వహించే విధానం ఏంటో మనకు భగవద్గీతలో కనిపిస్తుంది అంటాడు. ఇలా భగవద్గీతలో ఉండేటటువంటి ఎటర్నల్ ట్రుత్స్ అంటాం మనం, శాశ్వతమైనటువంటి వాస్తవాన్ని తెలుసుకొని మనం ఆత్మనిర్ణయం, సంస్కారం, ధర్మం మరియు మన జీవితాలలో ఉండేటటువంటి ఆనందం, శాంతి ఇవన్నీ పొంది మన యొక్క జీవితాలని ముందుకు నడిపించుకోవచ్చు. మరి ఈ భగవద్గీత ఏ వయస్సు వారు అనుసరించాలి? ఏ వయస్సు వారికి ఇది ఉపయోగము అంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ధర్మాన్ని అనుసరించి సజీవ మార్గాన్ని గమనించడానికి ఈ భగవద్గీత దారితీస్తుంది. మనం ఎటు వెళ్తున్నామో, ఏ మార్గాన్ని ఎంచుకున్నామో, ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ దారిలో వెళ్ళాలో మనము ఒక నిర్ణయానికి రావడానికి మన సత్యాన్వేషణలో ఈ భగవద్గీత మనకి సహాయం చేస్తుంది. అధ్యాయం 18, 66వ శ్లోకం మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ మాటలు మనందరికీ ఎప్పటికీ ప్రేరణగా ఉండాలి. అందరము భగవద్గీత యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆచరిస్తూ జీవితాలని సంపూర్ణంగా మార్చుకోవాలి. మీ అందరికీ కృతజ్ఞతలతో, ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి ఈ జ్ఞానాన్ని కనుక తెలుసుకోగలిగితే ఈ భూమి అంతా శాంతిగా, సత్యంగా, సజీవంగా, నిరంతరంగా ఉంటుంది అనే మాటలతో నేను ఈరోజు నా ఈ టాక్ని ముగిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.